మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ను గుర్తించాం. బెంగళూరులో 8 నెలల ఓ చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేలిందని వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ రకం చిన్నారిలో గుర్తించిన వైరస్ ఒకటేనా కాదా అనేది తెలియాల్సి ఉందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కరోనాతో అతలాకుతలమైన ప్రపంచ దేశాలు మరోసారి వైరస్ బారిన పడితే ఎలాగన్న సందిగ్ధంలో మునిగిపోయాయి. ఇప్పటికే చైనాలో హెచ్ఎంపీవీ వైరస్తో శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో అప్రమత్తమైన భారత్ ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. తాజాగా భారత్లోనూ కేసులు బయటపడ్డాయన్న వార్తలతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అప్పుడే మాస్కులు, శానిటైజర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో ఈ భయం ఇంకా ఎక్కువైంది. మరోవైపు కొందరు మాత్రం ఈ హెచ్ఎంపీవీ వైరస్ దాడి వార్తను ఖండిస్తున్నారు. ఎప్పటిలాగే శీతాకాలంలో వచ్చే సాధారణ జలుబు లాంటిదేనని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే చైనా వ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్తో ఆసుపత్రులన్నీ నిండిపోయాయని మీడియాలో గత వారం రోజులుగా వార్తలు హల్చల్ చేస్తుండటంతో భారత్లోనూ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిలో నిజం లేదని, చలికాలంలో వచ్చే సాధారణ ఫ్లూ లాంటిదే అని కొందరు చైనా నుంచి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్లో ఈ వైరస్ గురించి లేనిపోని భయాలు పుట్టిస్తున్నారని వీడియోలో అక్కడి వాస్తవ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేశారు. చైనాలో అంతా సాధారణంగానే ఉందని, ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేశారు. దీంతో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక మన జనాలు తలలు పట్టుకుంటున్నారు. భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ను గుర్తించాం. బెంగళూరులో 8 నెలల ఓ చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేలిందని వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ రకం చిన్నారిలో గుర్తించిన వైరస్ ఒకటేనా కాదా అనేది తెలియాల్సి ఉందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కరోనాతో అతలాకుతలమైన ప్రపంచ దేశాలు మరోసారి వైరస్ బారిన పడితే ఎలాగన్న సందిగ్ధంలో మునిగిపోయాయి. ఇప్పటికే చైనాలో హెచ్ఎంపీవీ వైరస్తో శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో అప్రమత్తమైన భారత్ ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది. తాజాగా భారత్లోనూ కేసులు బయటపడ్డాయన్న వార్తలతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అప్పుడే మాస్కులు, శానిటైజర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో ఈ భయం ఇంకా ఎక్కువైంది. మరోవైపు కొందరు మాత్రం ఈ హెచ్ఎంపీవీ వైరస్ దాడి వార్తను ఖండిస్తున్నారు. ఎప్పటిలాగే శీతాకాలంలో వచ్చే సాధారణ జలుబు లాంటిదేనని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే చైనా వ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్తో ఆసుపత్రులన్నీ నిండిపోయాయని మీడియాలో గత వారం రోజులుగా వార్తలు హల్చల్ చేస్తుండటంతో భారత్లోనూ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిలో నిజం లేదని, చలికాలంలో వచ్చే సాధారణ ఫ్లూ లాంటిదే అని కొందరు చైనా నుంచి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్లో ఈ వైరస్ గురించి లేనిపోని భయాలు పుట్టిస్తున్నారని వీడియోలో అక్కడి వాస్తవ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేశారు. చైనాలో అంతా సాధారణంగానే ఉందని, ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేశారు. దీంతో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక మన జనాలు తలలు పట్టుకుంటున్నారు.